ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అరబ్బీ వాళ్ళ స్పెషల్ కబ్సా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 టమాటాలు ఇలా చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ తీసుకుని ఈ చికెన్ని 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి, కళాయి హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులోనే చికెన్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ కూడా వేసుకోవాలి. టమాటా జ్యూస్ వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది సూపర్ మార్కెట్లో ఉంటుంది, అన్ని సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది. కొద్దిగా టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. అందులోకి ఇప్పుడు కొద్దిగా మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక డ్రై నిమ్మకాయ, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు చికెన్, బంగాళదుంప, నిమ్మకాయల్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు సపరేట్ చేసుకున్న చికెన్కి మసాలా పేస్ట్ కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇలా కొద్దిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మసాలా పేస్ట్ అప్లై చేసిన తర్వాత మైక్రో ఓవెన్లో ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. నిమిషాల తర్వాత మళ్ళీ చికెన్ని టర్న్ చేసుకుందాం. నెమ్మదిగా టర్న్ చేసుకుని ఇంకో 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అన్నది చూసారా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ కూడా నెమ్మదిగా తీసుకుని రైస్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా చికెన్ కూడా వేసేసి ఒక లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత కబ్సా అన్నది